ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకి రేపు తెరపడనుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ బీజేఎల్పీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో బీజేఎల్పీ లీడర్ ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు పాల్గొంటారు. బీజేఎల్పీ నేత ఎంపిక తర్వాత ఎమ్మెల్యేలంతా కలిసి లెఫ్టినెంట్ గవర్నర్ని కలవనున్నారు. మరోవైపు ఈ నెల 20న ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య ఈ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరనే విషయం రేపు తేలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, దేశ రాజధాని ఢిల్లీ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకున్న తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ ఉత్కంఠకు రేపటితో తెరపడబోతోంది. రేపు ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరన్న దానికి సంబంధించి స్పష్టత రాబోతోంది. రేపు ఢిల్లీ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతోంది. ఇందులో కొత్తగా ఎన్నికైన 48 మంది ఎమ్మెల్యేలు అలాగే బీజేపీ ఎంపీలు, ఢిల్లీకి సంబంధించిన 7 ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకున్న తర్వాత రేపు మధ్యాహ్నం 3 గంటల సమయంలో తదుపరి ముఖ్యంగా ఢిల్లీకి సంబంధించి బీజేపీ నుంచి ముఖ్యమంత్రి ఎవరు అన్నదానికి సంబంధించిన ఒక ప్రకటన అధికారికంగా రాబోతోంది. అనంతరం ఢిల్లీ ఎల్జీ వికే సక్సేనాను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరబోతున్నారు. ఇక ఎల్లుండు రామ్లీలా మైదానంలో వైభవంగా ఈ ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతోంది. ముఖ్యమంత్రితో పాటు 6 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. ఒక ముఖ్యమంత్రి అలాగే 2 డిప్యూటీ సీఎంలు ఉండబోతున్నట్లుగా కూడా సమాచారం. అయితే ముఖ్యమంత్రి రేసులో పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ని ఓడించిన పరవేష్ వర్మ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అలాగే రేఖా గుప్తా మాజీ ఢిల్లీ మేయర్, మహిళా అభ్యర్థి. సో షాలిమార్ బాగ్ నుంచి ఈవిడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. సో దేశవ్యాప్తంగా బీజేపీకి ఒక్క మహిళా సీఎం కూడా లేరు. గతంలో రాజస్థాన్ నుంచి వసుంధరా రాజే ఉండేవారు. ఆ తర్వాత దేశంలో 33% హ్యూమన్ రిజర్వేషన్కి సంబంధించి పార్లమెంట్లో బిల్ పాస్ చేసిన తర్వాత ఎక్కడ కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళా సీఎం అనేది లేదు. కాబట్టి సో రేఖా గుప్తా పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అలాగే విజయేందర్ గుప్తా 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే గతంలో ప్రతిపక్ష నేతగా కూడా పనిచేశారు. ఈయన రోహిణి నుంచి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యారు. అలాగే సతీష్ ఉపాధ్యాయ ఏవీపీ నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కూడా గతంలో పనిచేశారు. అలాగే బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన నేత. అలాగే ఇటు ఆశీష్ సూద్ ముఖ్యంగా జనక్పూరి నుంచి ఈయన ఎన్నికయ్యారు. ముఖ్యంగా సిక్కు సామాజిక వర్గానికి సంబంధించిన నేత. అలాగే పవన్ శర్మ ఉత్తమ్ నగర్ నుంచి, అలాగే అజయ్ మహావర్ గోండా నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. సో సామాజిక సమీకరణాలు, అలాగే సీనియారిటీ, ఢిల్లీ సమస్యలపైన అవగాహన, ఈ విధంగా అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి అలాగే మంత్రివర్గ కూర్పుకై ఇప్పటికే బీజేపీ జాతీయ అధిష్టానం కసరత్తు చేయడం జరిగింది. రేపు బీజేపీ ఎల్పీ నేత ఎన్నిక అనంతరం ముఖ్యమంత్రి ఎవరు, మంత్రివర్గంలో ఎవరెవరు ఉండబోతున్నారో అన్న అంశానికి సంబంధించి స్పష్టత రాబోతోంది. ఇక ఎల్లుండు రామ్లీలా మైదానంలో ఇటు ఘనంగా ప్రమాణ స్వీకారం 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. కాబట్టి సో ఇటు ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులు, అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏకి సంబంధించిన కీలక నేతలందరినీ కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించబోతున్నారు. సో ఓవరాల్ గా రేపు ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి ఎవరు, అలాగే మంత్రివర్గంలో ఎవరెవరు ఉండబోతున్నారు అనేది రేపు మధ్యాహ్నం కల్లా స్పష్టత రాబోతోంది. థాంక్యూ గోపి.